మొదటిగా అంటే దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నాడంట దావీదు. ఏ విషయాలలో ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఆయన యొక్క శ్రమ దినాలలో అయినా సరే, ఆయన పరీక్షల దినాలైనా సరే, ఆయన ఏం చేశాడంటే ఎక్కువగా వాదన పెట్టుకుంటానికి ప్రయత్నం చేయలే. ఆయన ఎదురైన సమయాలలో ఆయన ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడంట. ఇప్పుడు చదువు ఫస్ట్ నుంచి. నా ప్రాణము దేవుని నమ్ముకొని, అందరు చెప్పండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. మీకు ఏ విషయాలైనా కావచ్చు మీ జీవితాలలో. ఒకటి మీ గురించి హెచ్చించి చెప్పినా సరే, ఒకటి మీ గురించి పొగిడినా సరే, ఒకటి దూషించినా సరే, ఎగతాళి చేసినా సరే, వ్యసనంగా పడినా సరే, ఆ సమయాలలో అంటే నువ్వు వాళ్ళతో వాదించడం తప్పు అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళతో వాదిస్తున్నామేమో. వాదించినప్పుడు నీకేం కలిగిద్ది? రెండవ వచనం చదవమ్మా. ఆయన వల్లనే, అంత చదవండి. ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. రక్షణ అంటే ఏంటిది? ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాం, వీడు రక్షణ కింద ఇంకా రాలేదురా అంటారు. అదే బాప్తిసం తీసుకున్న తర్వాత వీడు రక్షణలోకి వచ్చాడు అంటారు. దాన్నే రక్షణ. అది దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, మొదటిగా నా ప్రాణము ఏమని ఉంది? దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఒకవేళ మౌనంగా ఉండకపోతే ఇక్కడ ఏమంటుండు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. మౌనంగా ఉంది కాబట్టి నేను రక్షించబడ్డా. ఆమేన్, హల్లెలూయా. మనం రక్షించబడ్డాం. ఎందుకు రక్షించబడ్డాం అంటే అన్ని విషయాలలో మౌనంగా ఉన్నావు. మనకొచ్చి పరీక్షలలో పరిశోధన వల్ల నువ్వు ఒకవేళ మౌనంగా లేని ఎడలా వాదించినట్లయితే ఏమైతే నువ్వేం కలిగిలేవు? రైట్, హల్లెలూయా. రక్షణలోకి నువ్వు ఇంకా రాలేదు. రాలా, ఇంకా నువ్వు లోకానుసారంగా ఉన్నావు. అంటే నువ్వు రక్షణలోకి రాలా. దేవుణ్ణి నమ్ముకున్నవేమో చర్చికి వస్తున్నాయా, మరి నేను ఎందుకు రక్షణ లేను? వాళ్ళతో వాదించడం తప్ప? నేను నా ఇంటి గురించి, నా పిల్లల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడడం తప్ప? దేవుడు తెలీదా తప్పని ఒప్పని? అన్నీ తెలుసు దేవుడికి. ఈ ఎంత మాట్లాడాలంటే తగుమాత్రం మాట్లాడి వాళ్ళు మనతో ఇంకా వెటకారంగా మాట్లాడిన ఎళ్ళ అక్కడి నుంచి మనం ఏం చేయాలి? వెళ్ళిపోతానికి ప్రయత్నం చేయాలి. ఈ కాలంలో అంట ఓ యవనస్తుడు రోడ్డు మీద వీడియోలు తీస్తా ఉన్నాడంట. రీల్స్ చేసుకుంటే వీడియోలు తీస్తా ఉన్నాడంట. దాని పక్కన వాడికి ఆ క్లచ్ ఈ హ్యాండిల్ తగిలి వాడు పక్కన నుంచి వెళ్తున్నప్పుడు వాడు తగిలి వీడు ఏం చేశాడు? సీరియస్ కాకుండా అన్న సారీ అని చెప్పి వెళ్ళిపోయాడంట. అరే సారీ చెప్తుంటే ఇంకోసారి నేను బతకనియా నిన్ను అని చెప్పి వాడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. గుద్దింది వీడు. తప్పేవాడిది, బైక్ వాడిది. కానీ వీడు ఏమన్నాడు? వీడి నోట్లోకి వెళ్ళి మాట ఏంటంటే, ఆ 2 నిమిషాలు నేను కోపంతో ఉన్నట్లయితే నా తల్లి నా తండ్రి నన్ను కోల్పోయి ఉంటారేమో. నేను అదే ఓపికతో నేను కలిగి ఉన్నా కాబట్టి ఇప్పటికీ నేను ప్రాణంతో ఉన్నా. ఈ రోజులలో ఎవడు ఏ కత్తి జోలు పెట్టుకుంటున్నాడో తెలీదు, ఎవడు ఎడబెట్టుకుంటున్నాడో తెలీదు, ఏ కత్తి ఏ గన్ను ఎక్కడ పెట్టుకుంటున్నాడో తెలీదు. ఎందుకంటే మొత్తం ఇల్లీగల్గా నడుస్తుంది ప్రపంచం మొత్తం. మొన్నటి దినాన నిన్న నేను న్యూస్లో చూసిన, అత్త మామ ఏం చేశారంటే వీడు భార్యని వేధిస్తున్నాడని చెప్పి పోక్సో కేసు కింద వాడికి జైలు శిక్ష అనుభవించారు. ఇంచుమించు 3 సంవత్సరాలు 3 నెలలు దాంట్లో ఉన్నాడు. బయటికి వచ్చాడు. బయటికి రాగానే వీడికి ఒక పాప ఉంది, భార్య ఉంది, అత్త మామ ఉన్నారు. వీళ్ళు వేధిస్తున్నాడని చెప్పి చిత్రహింసలు పెడుతున్నాడు. చిత్రహింసలు పెట్టడం వల్ల వాడు జైలుకి పోయి రాగానే 2 తలవార్లు ఒక కత్తి పట్టుకుని అందరిని నరికేశాడు. 6గురిని. ఎవరిని? భార్యని, పిల్లగాన్ని, అంటే పుట్టిన బిడ్డని, అత్తమ్మని. వీళ్ళు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో కేసులో ఆ 3 కూడా చంపేశారు. అంటే ప్రేమ బిడ్డ, ఈ రోజులలో ఎక్కడ ఎవడో ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలీదు. అందుకే దేవుడు ముందుగానే రాసి పెట్టాడు ఏమని? వాళ్ళతో వాదించటం కంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి మౌనంగా వెళ్ళాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. గట్టి చెప్పలు కొడదామా? హల్లెలూయా. నువ్వు రక్షణలోకి రావాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మౌనం ఉండాలి. నీలో కుళ్ళు, కుతంత్రాలు, అసూయ ఇంకా పెట్టుకున్నావంటే నేను ఏదైతే విత్తుతున్నానో విత్తనం. నేను దోని పెట్టారా? ఇక్కడి నుంచి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఏ సహవాసం చెందిన వ్యక్తివైనా సరే, ఏ సహవాసం చెందిన వ్యక్తురాలైనా సరే, ఏ మందిరానికి వెళ్తున్నా సరే, మందిరాన్ని దాటి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినవా నాశనం అయిపోతావు. జాగ్రత్త. ఇది బైబిల్ చెప్తుంది. దేవుడు ఏమంటాడు? నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన అంటే ప్రేమ ఎదురు పెట్టారా?
అక్కడ ద్రాక్ష గురించి చాలా మంచిగా రాసి ఉంటుంది వాక్యం ఒక దగ్గర. తీగ అంట సరైనది కాకపోతే దేవుడు ఏం చేసిన తీగని తీసి పడేస్తారంట. నీ సహవాసానికి నీ మందిరానికి నువ్వు దూరం అయిపోతే అది నీ తప్పు అయిపోతే నాశనానికి దగ్గరగా జీవిస్తున్నావు. నువ్వు దగ్గరగా దేవుడి దగ్గర జీవించాను అప్పుడు నువ్వు అనేక ఆశీర్వాదాలకి లోకానికి దూరంగా ఉండి ఈ కాలం ఎంతకాలం బతుకుతావు? మహా అంటే 60-70 సంవత్సరాలు బతికి ఎంజాయ్ చేస్తామేమో. కానీ యుగ యుగాలు బతకాలంటే ఈ వాక్యాన్ని ఇక్కడ కూర్చుంటానికి ప్రయత్నం చేయాలి. గట్టి చప్పట్లు కొడదామా? యుగ యుగాలు అక్కడ బతకాలంటే 60-70 సంవత్సరాలు ఉండగలుగుతాం. ఇక్కడ ఒక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు అంటారు? ఒక శతాబ్దానికి ఎన్ని సంవత్సరాలు అంటారు? ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు. యుగ యుగాలు అంటే 100 కంటే ఎక్కువగా అని అర్థం. నువ్వు భూమి మీద బతికేది ఎన్ని సంవత్సరాలు? మహా అంటే నాకు తెలిసి మీ అందరిలో 30, 40, 50 అంతకంటే ఎక్కువ లేదు. నేనంటే 23, 24 ఉన్నా. నేను మా ఇంటికి ఈ కాలం ఎట్టు నడిస్తే ఇంకో 20-25 సంవత్సరాలు బతుకుతానేమో మనం అందరం కలిసి. కాలం ఎట్టే పోతే, ఎందుకంటే ఎవడు ఎటు వచ్చేది అర్థం కావట్లా, ఏ దారి ఎటు వచ్చేది అర్థం కావట్లా, ఎప్పుడు పరలోకం పోతాం, ఎప్పుడు నరకం పోతాము, ఏం కలిగి ఉంటామో అర్థం కాని స్థితిలో మనం బతుకుతున్నాం. మన కుటుంబం ఎవడు పాలైపోద్దో, ఎవడు రోడ్డు మీద పడేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. మహా అంటే ఒక 20-25 సంవత్సరాల కంటే బతుకం. ఈ 20-25 సంవత్సరాలు బతుకుతానికి మనం ఏం చేస్తున్నాం అంటే నానా తిప్పలు పడుతున్నాం. డబ్బు గురించి, సంపద గురించి, కొట్లాట్ల గురించి. వాడు మాకు ఆ రోజు అయితే వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని అవమానపరిచేండు అనే తత్వాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని సంవత్సరాలు కూడా మనుషులతో మాట్లాడే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ 60-70 సంవత్సరాల కింద పెట్టి మాట్లాడకుండా ఉంటే రేపు పరలోకం తనకి తీర్పు తీర్చబడింది కదా, అప్పుడు నువ్వేం చేయాలి? యుగ యుగాలు నరకం ఉంటుంది, యుగ యుగాలు పరలోకం ఉంటుంది. నువ్వు పరలోకం పోవాలంటే ఇక్కడ 60-70 సంవత్సరాలు నువ్వు క్షీణించాలి, మౌనంగా ఉండాలి. రక్షణలోకి రావాలంటే అన్నీ భరించాలి. భరించినప్పుడు రక్షణలోకి వస్తూ రక్షించబడ్డవాడు పరలోకంలో ఎవడైతే సంఘములో ఫిట్ అవుతాడో వారు పరలోకంలో సెట్ అవుతాడు. గట్టి చెప్పకూడదా? హల్లెలూయా. సెట్ అవుతాడు కాదా? సెట్ అవుతాడు. 7 సెట్ కావాలి. ఫస్ట్ 60-70 సంవత్సరాలకే నువ్వు కృంగిపోతున్నావు.